షేర్ చేస్తున్నాను. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ప్రతిదానికి ఒక ఐడియల్ అని కండిషన్ అనేది ఉంటుంది. సో అలాగే ఐడియల్ కండిషన్ ఏంటి అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇన్ఫినిట్ ఉంటుంది, అంటే అనంతం. నిర్గమ నివేశ నిరోధము అని అంటారు తెలుగులో అయితేను. నివేశ నిరోధం అనేది అనంతము ఉంటుంది. అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది దానికి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈజ్ ఇన్ఫినిటీగా ఉంటుంది. సో అదొకటి రాస్తే సరిపోతుందండి. ఇట్ ఇండికేట్స్ దట్ నో కరెంట్ ఫ్లో ఇన్ ద ఇన్పుట్ టెర్మినల్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ లో ఇన్పుట్ టెర్మినల్స్ లో వాటి యొక్క కరెంటు I1 I2 అనేది 0 అయిపోతుంది. ఎంచేత రెసిస్టెన్స్ ఎక్కువైపోతే దాంట్లోంచి కరెంట్ అవుతుందా? వెళ్ళదు. సో అది ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. నెక్స్ట్ తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే 0 అవ్వాలి. అవుట్పుట్ రెసిస్టెన్స్ 0 అయితేనే మనం అక్కడ వోల్టేజ్ గెయిన్ అనేది చాలా ఎక్కువ వోల్టేజ్ అనేది పొందొచ్చు. సో ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్ రెసిస్టెన్స్. అక్కడ మనం లోడ్ రెసిస్టెన్స్ ఎంత ఉపయోగించాలి అన్న కంగారు ఏం అక్కర్లేదండి. లోడ్ రెసిస్టెన్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు, మనం అవుట్పుట్ ని పొందొచ్చు. సో అందుచేత లోడ్ రెసిస్టెన్స్ అనే దానికి డిపెండ్ అవ్వదు. అలాగే అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వోల్టేజ్ ఎక్కువ కరెంట్ని మనం దాంట్లోంచి డ్రా చేయవచ్చు. సో సింపుల్గా అయితే మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఆదర్శ ఆప్ యాంప్కి కంపల్సరిగా దాని యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత 0 అప్సెట్ వోల్టేజ్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసులో అప్సెట్ వోల్టేజ్ అంటే ఏదో చెప్పుకున్నాం. ఏంటి? ఇన్పుట్ 0 అయినప్పటికీ అవుట్పుట్లో మనకి కంపల్సరీగా ఎంతో కొంత అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేస్తుంది. అది రిమూవ్ చేయడానికి మళ్ళీ మనం కొంత అప్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ అప్సెట్ వోల్టేజ్ అప్లై చేయాలి అని చెప్పుకున్నాం. ఆ ఇన్పుట్ అప్సెట్ వోల్టేజ్ ఇదన్నమాట. అది ఎంత ఉంటుంది అంటే ఆ ఇన్పుట్ సిగ్నల్ దగ్గర వోల్టేజ్ 0, అప్సెట్ వోల్టేజ్ 0 అప్లై చేయాలి. అంటే అప్లై చేయకపోయినా సరే మనకు అవుట్పుట్లో కంపల్సరీగా అవుట్పుట్ సిగ్నల్ ఎలా ఉంటుంది? 0 ఉంటుంది. ఇలా ఉంటే మనకి ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో గెయిన్ ఏమొస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది. అర్థమైందండి? గెయిన్ మనకి ఇన్ఫినిటీ రావాలి అంటే ఇవన్నీ కండిషన్లు ఉండాలి. నిజానికి ఇవన్నీ ఉంటాయంటే ఉండవు. సో అది అక్కడ విషయం ఏంటి అంటే when ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ is 0, ఇన్పుట్ అప్సెట్ వోల్టేజ్ అనేది 0 ఇచ్చినప్పటికీ, అంటే ఏమీ ఇవ్వకపోయినప్పటికీ అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది అవుట్పుట్. అలా ఉంటేనే అది ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనొచ్చు. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇన్ఫినిట్ బ్యాండ్ విడ్త్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది బ్యాండ్ విడ్త్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్స్ ఎంత నుంచి రేంజింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ హెర్ట్జ్. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ సిగ్నల్ రేంజింగ్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు మే బి యాంప్లిఫైడ్ ఎనీ డిస్టార్షన్, వితౌట్ ఎనీ డిస్టార్షన్ ఏమీ లేకుండా, అంటే వాటిల్లో వేరే మిక్సప్ అయిపోయి ఏమీ లేకుండా యాంప్లిఫై అవుతాయి. ఎక్కడి నుంచి అక్కడికి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు బ్యాండ్ విడ్త్ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ గెయిన్ ఫర్ ఆల్ ఫ్రీక్వెన్సీ రేంజ్. అన్ని ఫ్రీక్వెన్సీ రేంజెస్ లో ఇది ఏంటంటే గెయిన్ ని మనకి ఇస్తుంది. సో అలాగే ఇన్ఫినిట్ గెయిన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ద గెయిన్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈజ్ ఇన్ఫినిటీ. ఏం ఆపరేషనల్ యాంప్లిఫైయర్? ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈజ్ ఇన్ఫినిటీ. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ఇన్పుట్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్స్. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ మీద అలాగే ఇన్పుట్ మీద మనకి డిపెండ్ అవుతుంది.
ఇక కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అని చెప్పుకున్నాం మనం. ఆ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అనేది మనకి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లో ఇన్ఫినిటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే డ్యూ టు కామన్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ జీరో. కామన్ వోల్టేజ్ గెయిన్ అనేది జీరో అవుతుంది. మనకి సిఎంఆర్ఆర్ అంటే ఏమవుతుందో చెప్పుకున్నాం మనం, ఏడి బై ఏసీ అని చెప్పుకున్నాం. ఏడి అంటే ఏమని చెప్పాం, డిఫరెన్షియల్ గెయిన్ అని చెప్పుకున్నాం. అంటే డిఫరెన్షియల్ మోడ్ లో మనం కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసినప్పుడు గెయిన్, కామన్ మోడ్ గెయిన్ అంటే కామన్ మోడ్ గెయిన్, ఈ రెండింటి యొక్క రేషియోనే మనం ఏమంటాం, సిఎంఆర్ఆర్ అంటాం. ద రేషియో బిట్వీన్ డిఫరెన్షియల్ గెయిన్ టు కామన్ మోడ్ గెయిన్ ఈజ్ కాల్డ్ సిఎంఆర్ఆర్, అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అని అర్థం. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి కామన్ మోడ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఇచ్చేది చూస్తారు, కామన్ వోల్టేజ్ గెయిన్ అనేది ఎంత, జీరో. జీరో కాబట్టి జీరో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, సంథింగ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో అందుచేత కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో మనకి ఎంత, ఇన్ఫినిటీ. ఇక స్లూ రేట్, స్లూ రేట్ కూడా ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లో ఎంత ఉంటుంది, ఇన్ఫినిటీ ఉంటుంది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తా ఉంటాడండి. లేకపోతే ఒక ఎస్ఏకి చిన్న మొక్క కింద యాడ్ చేస్తాడు, అది మనకి ఎగ్జామ్లో అడుగుతున్నది. జాగ్రత్తగా ఒకసారి బ్యాక్కి వెళ్ళి మనం 5 స్టెప్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఎంత, ఇన్ఫినిటీ. నెక్స్ట్ అలాగే సో ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటుంది. అలాగే అందుచేత ఏమవుతుంది, రెండు ఇన్పుట్ టెర్మినల్స్ లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అందుచేత I1 = I2 = 0. నెక్స్ట్ తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, 0 ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉన్నదో అది ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్ రెసిస్టెన్స్. లోడ్ రెసిస్టెన్స్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది. అలాగే దట్ మీన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్ రెసిస్టెన్స్. తర్వాత అలాగే ఇంకేం చెప్తున్నాం, జీరో అప్సెట్ వోల్టేజ్. అప్సెట్ వోల్టేజ్ 0 ఉంటుంది. అంటే ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ 0 ఇచ్చినప్పటికీ మనకి అవుట్పుట్ సిగ్నల్లో కూడా ఎంత వోల్టేజ్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. మనం అక్కడ 9 రాసాం, 9 రాయక్కర్లేదు, ఇక్కడ ఒక 7 రాయాలి. అక్కడ మిస్ చేసినవి ఏంటంటే వోల్టేజ్ డ్రిఫ్ట్ చెప్పాం మనం, ఆ డ్రిఫ్ట్, కరెంట్ డ్రిఫ్ట్ ఇలాంటివి చెప్పాం అవి. ఇక బ్యాండ్ విడ్త్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్ రేంజ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో మేబీ దీన్ని ఎక్కడ వరకు యాంప్లిఫై డిస్టార్షన్ లేకుండా యాంప్లిఫై చేస్తుంది. అలాగే ప్రొవైడ్స్ కాన్స్టెంట్ గెయిన్, కాన్స్టెంట్ గా గెయిన్ అన్ని ఫ్రీక్వెన్సీలకి కాన్స్టెంట్ గెయిన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇన్ఫినైట్ గెయిన్ అనేది దీంట్లో ఆపరేషనల్, ఈ ఐడియల్ ఆపరేషనల్ గెయిన్ ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. సో ఆ వర్డ్స్, స్టార్టింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే చాలండి, మనకి ఈజీగా రాసేయచ్చు. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, గెయిన్ అన్నది ఇన్పుట్ ఎంత ఇస్తున్నాము, అలాగే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఎలా ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఫర్ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఎంత అంటే మనకి కామన్ వోల్టేజ్ గెయిన్ ఎంత, మనకి 0. కానీ సిఎంఆర్ఆర్ వాల్యూ ఎంత, AD/AB. ఏడి వాల్యూ ఎక్కువే. ఈ వాల్యూ వచ్చేటప్పటికి ఏసీ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత అని తీసుకున్నాం, 0 అని తీసుకున్నాం. సో అందుచేత సంథింగ్ బై 0 = ఇన్ఫినిటీ. ఇక స్లూ రేట్ ఆఫ్ ద ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. ఇది ఒక 5 మార్క్స్ వచ్చినమ్మా. నెక్స్ట్ టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. వర్చువల్ గ్రౌండ్ అంటే మనకి గ్రౌండ్ కి కలపలేదు. చూడండి ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి. దీన్ని నెగిటివ్ ఉంటే టెర్మినల్ని ఏమంటాం మనం, ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాం. ఇక్కడ పాజిటివ్ అంటే ఏమంటాం, దాన్ని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాం. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని మనం ఏం చేసాం, గ్రౌండ్కి కలిపేసాం. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్కి కలిపేసాం. ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఏం చేసామండి, ఒక ఏసీ వోల్టేజ్ని ఇచ్చాం, ఇన్పుట్ ఇచ్చాం, VI ఇచ్చాం.
దాన్ని కలపడానికి మనం ఏం చేసాం, ఒక రెసిస్టెన్స్ కూడా కలిపాం. రెసిస్టెన్స్ కలిపి ఎలా ఇచ్చాం, ఇది గ్రౌండ్ లో ఉంచాం కాబట్టి I2 = 0 కాబట్టి I1 = కూడా 0 అవుతుంది. ఎందుచేత ఈ లోపల మనకి ఏముంటుంది, ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మధ్యన కరెంట్ అనేది సప్లై అవ్వట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఎంత ఉన్నదో ఇక్కడ కూడా కరెంట్ అంతే ఉంటుంది అని చెప్తాం. ఎందుచేత అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత అని చెప్పాం మనం ఇనీషియల్ గా, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత అని చెప్పాము ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కి ఇన్ఫినిటీ అని చెప్పాం. ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది, ఖచ్చితంగా ఇది 0 అయితే, ఇది 0 అయితే ఇది కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. కరెంటు ఇలా వెళ్ళదండి. ఇంకా ఇక్కడ కరెంట్ వెళ్తుంటేనే కదా మనకి ఇక్కడ మనం ఆమ్మీటర్ పెట్టి కరెంట్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆమ్మీటర్ పెట్టి కరెంట్ వెళ్ళలేదు, ఇక్కడ ఆగిపోతుంది. సో అది చేత దాని వే ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుందండి, ఎలా వెళ్ళిపోతుంది కరెంటు, ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది కరెంట్, ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోయి ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోయి ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ అవుట్పుట్ వచ్చిన అవుట్పుట్ నుంచి మళ్ళీ ఇలాగా ఈ డైరెక్షన్ లో మళ్ళీ కరెంట్ ఎలా సప్లై అవుతుంది బ్యాక్ ఇలాగా. సో అందుకని మనకి ఖచ్చితంగా ఏంటి అంటే I1 = I2 = 0. దాన్నే మనం ఏమని చెప్తున్నాడంటే when at a point of the circuit the potential becomes same as on the ground. గ్రౌండ్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉందో, ఏదైనా ఒక సర్క్యూట్ లో గ్రౌండ్ దగ్గర ఎంత అయితే ఉందో అంత మనకి ఖచ్చితంగా ఏంటండి పొటెన్షియల్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, గ్రౌండ్ పొటెన్షియల్ అని అంటాం. ఇక్కడ అదే ఇచ్చాడండి. when any point of the circuit potential become the same as the ground is said to be ground potential. So here G is on ground potential. ఇక్కడ G అనేది ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో ఈ పాయింట్ G మాట. ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఈ యాక్చువల్ గా ఏంటి, ఇది ఇలాగ ఎర్త్ చేసేసి ఉన్నది, ఇలా కలిపి ఉంది, కానీ ఇది కలపలేదు. ఇక్కడ ఏమి డైరెక్ట్ గా ఇలా కలిపి ఏమీ లేదండి మనకి. చూడండి ఇక్కడ డైరెక్ట్ గా యారో ఉన్నది చూసారా, ఇక్కడ నుంచి ఇలా కలిపి లేదు, కానీ ఇది మాత్రం గ్రౌండ్ చేసి ఉన్నది. ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేస్తుంది, ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసి లేదు. అయినప్పటికీ ఇది ఎలా గ్రౌండ్ చేస్తే దీని పొటెన్షియల్ 0 అవుతుందో అలాగే ఇక్కడ పొటెన్షియల్ 0 అవుతుంది అని చెప్తున్నాం అన్నమాట మనం. సో దానికోసం మనం కండిషన్స్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ నుంచి కండిషన్స్ తీసుకున్నాం. సో దానికి ఏం చెప్పాం, ఇనీషియల్ గా RI ఎంత ఉంటుంది అని చెప్పాం. ఇది RI వాల్యూ ఎంత, బాగా హై ఎక్కువ ఉంటుంది. అది ఎంత అంటే ఐడియల్ కి ఇన్ఫినిటీ అయితే ఖచ్చితంగా ఏమవుతుంది, దాంట్లోంచి కరెంట్ వెళ్తుంది కాబట్టి I1 = 0 అవుతుంది, I2 = 0 అవుతుంది. అలాగే ఇక్కడ కరెంటు ఎంత వెళ్తుందో IN అంటున్నాడు, ఇన్పుట్ కరెంట్ ఎంత ఉన్నదో అలాగే ఇక్కడ ఉండే RF కరెంట్ అంటాం. ఇక్కడ ఇది IF కరెంట్ అంటాం. IF కరెంట్ అంటే ఫీడ్బ్యాక్ కరెంట్ అంత అవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అంటే ఈ అవుట్పుట్ నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఒక రెసిస్టెన్స్ ద్వారా మళ్ళీ ఇంకో టెర్మినల్ కి కలిపితే దాన్ని ఏమంటారో ఫీడ్బ్యాక్ అంటారు. నెగిటివ్ కలిపితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. నెగిటివ్ కలిపితే ఇక్కడ మనకి నెగిటివ్కే కలిపాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ కలిపాం. సో నెగిటివ్ కలిపాం కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్. అలా కాకుండా పాజిటివ్ కలిపాం అనుకోండి, ఇక్కడ ఉన్న పాజిటివ్ ఇలా తీసుకొచ్చి పాజిటివ్ కలిపాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. సో ఓకే, ఇక్కడ మనకి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ కావాలి. సో తర్వాత మనకి ఏం తెలుసు, A = మనకి ఫార్ములా ఏంటి, V0/V డిఫరెన్స్ అంటే ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్. సో అందుచేత మనకి V0 ఇన్పుట్ల యొక్క డిఫరెన్స్ ఎంత అని తీసుకుంటున్నాం, V2 - V1 అని తీసుకుంటున్నాం. సో V2 - V1 ని అవతల పక్క తీసుకొస్తే ఏమవుతుంది, V0/A అని వచ్చింది. A వాల్యూ
ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఎంత ఇన్ఫినిటీ. సో అందుచేత V0/∞. అంటే ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో సంథింగ్ బై ఇన్ఫినిటీ 1/∞ ఈక్వల్ టు 0. సో అందుచేత V0/∞ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే V1 ఈజ్ ఈక్వల్ టు V2 అయింది. V1 ఈజ్ ఈక్వల్ టు V2 అయింది. V2 ఎంత ఉన్నది ఇనిషియల్గా ఇక్కడ చూడండి, ప్రీవియస్ దాంట్లో ఇక్కడ V2 ఎంత ఉంటుంది, గ్రౌండ్ చేసేస్తాం మనం. ఇక్కడ గ్రౌండ్ చేస్తాం కాబట్టి V2 వాల్యూ 0 ఉంటే అది కూడా 0 ఉంటుంది. సో అందుచేత ఇక్కడ ఏమని చెప్తున్నాడు, therefore the potential difference between two terminals is 0. సో ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఈజ్ గ్రౌండెడ్. సో V2 ఈజ్ ఈక్వల్ టు 0. V2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే V1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అందుచేత therefore పాయింట్ G ఈజ్ ఆన్ వర్చువల్ గ్రౌండ్. వర్చువల్లీ గ్రౌండ్ అని అర్థం అన్నమాట దాని మీనింగ్. అంటే మనం నిజానికి ఒక వైర్తో కలపలేదు, కలపకపోయినప్పటికీ అది ఏమైంది, వర్చువల్గా అయింది. ఇది ఈ కండిషన్ అంతా దేని మీద ఆధారపడింది, మనకి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కాబట్టి ఆధారపడింది. 2 పాయింట్లు మనం తీసుకున్నాం. ఏమేంటి, ఇక్కడ లాస్ట్ లో చూడండి, ఇక్కడ సిన్స్ RIN ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని ఉన్నది కదా, దాని నుంచి తీసుకున్నాం. దాని నుంచి తీసుకుని I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత నెక్స్ట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై డిఫరెన్స్ ఆఫ్ ద వోల్టేజెస్, ఇన్పుట్ వోల్టేజెస్. సో అని చెప్పి V0/V2 మైనస్ V1 అయింది. V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు ఏని అవతలు తీసుకుని వస్తే V0/A అయింది. ఏ వాల్యూ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఎంత తీసుకున్నాం, ఇన్ఫినిటీ. సో అందుచేత V0/∞ వాల్యూ ఎంత, 0. అందుచేత V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, V1. ఇక పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 టెర్మినల్స్ ఎంత అవుతాయి, 0 అవుతాయి. సో అందుచేత 0 అవడంతో V2 వాల్యూ 0 అయితే ఏమవుతుంది, V1 వాల్యూ 0 అవుతుంది. సో అందుచేత మనకి V1 దగ్గర G దగ్గర ఉండే పొటెన్షియల్ ఎంత అయింది, 0 అయింది. చూడండి ఇక్కడ ఉండే పొటెన్షియల్ 0 అయింది, ఇక్కడ ఉండే పొటెన్షియల్ 0 అయింది. సో ఇక్కడ ఉండే పొటెన్షియల్ 0 కాబట్టి ఇక్కడ ఉండే పొటెన్షియల్ కూడా 0 అయిపోయింది. దేనివల్ల అంటే IR వల్ల, అలాగే దాంతో పాటుగా గెయిన్ ఇన్ఫినిటీ అవడం వల్ల. సో ఇది మనకి ప్రాక్టికల్గా వస్తుందా అంటే ప్రాక్టికల్గా రాదు, కానీ ప్రాక్టికల్గా చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే V1 V2 విలువలు ఈక్వల్ చేసి చెయ్యొచ్చు అండి. V1 V2 విలువలు ఈక్వల్ చేసి మనం ప్రాక్టికల్గా తీసుకురావచ్చు. అంటే సపోజ్ V1 వాల్యూ 2 volts, V2 వాల్యూ కూడా 2 volts తీసుకొచ్చాం అనుకోండి, V1 V2 ఏమవుతుంది, ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోతే V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో దీంట్లో చూడండి, A ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఎక్కడ వేస్తాం, V1 ఈజ్ ఈక్వల్ టు 2 volts యూజ్ చేసాం, V2 ఈజ్ ఈక్వల్ టు 2 volts యూజ్ చేసాం. సో A ఈజ్ ఈక్వల్ టు V0/VID. సో అప్పుడు ఏమవుతుంది, V2 మైనస్ V1. సో V0/2 మైనస్ 2 అంటే V0/0. V0/0 అంటే ఇన్ఫినిటీ అయింది. సో మనకి ఈ విధంగా మనం, సో స్క్రీన్ షేర్ ఒకసారి ఆగింది. సో మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఈ వాల్యూ, ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వాల్యూ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వచ్చేసింది ఓవరాల్గా. సో మనం ఇన్పుట్స్ ఈక్వల్ చేసి మనం గెయిన్ని ఇన్ఫినిటీ పొందొచ్చు ప్రాక్టికల్గా. అయితే ఐడియల్గా మాత్రం ఖచ్చితంగా ఏంటంటే గెయిన్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. సో మనకి ఒకసారి గెయిన్ని బాగా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు యాంప్లిఫై చేయడానికి మన నీడ్ ఏంటి అంటే యాంప్లిఫైయర్స్లో యాంప్లిఫై చేయడానికి ఇది అవసరం అండి. అంటే గెయిన్ ఇన్ఫినిటీ అయిపోద్ది అంటే ఇన్ఫినిటీ అవ్వదు, నెవర్ బి ఇన్ఫినిటీ. ఖచ్చితంగా దీనికి ఏమవుతుంది, ఒక శాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ శాచురేషన్ దగ్గర ఏమవుతుంది, ఇంకెంత పెంచుకుంటున్నా ఏం చేస్తున్నా సరే అంతే ఉంటుంది. సో ఆ శాచురేషన్కు వచ్చేస్తుంది. సో అందుకని గెయిన్ దగ్గర దగ్గర మనం ఎంత చెప్తాం అంటే 10⁶ దాకా గెయిన్ చెప్తాం, అంతకు మించి ఎక్కువ చెప్పం. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. చాలా సింపులెస్ట్ ఫార్ములాలు, 3 ఫార్ములాలు యూజ్ చేసుకోవాలి. ఆ డయాగ్రామ్ వేయాలి,
డెఫినేషన్ రాయాలి, డయాగ్రామ్ వేయడం చూసుకోవాలి జాగ్రత్తగా. డయాగ్రామ్ వేయాలి, దాంతో పాటుగా ఇంకోటి చేయాలి. ఏం చేయాలంటే అది డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ రాసిన తర్వాత RIN వాల్యూ రాసుకోవాలి. రాసుకుని I1 I2 = 0 రాసుకోవాలి. రాసుకుని ఏ వాల్యూ A = V0/VID దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓవరాల్గా మనకి ఆ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యాకేజింగ్ అండ్ వోల్టేజ్ ఐడెంటిఫికేషన్. ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏ విధంగా ప్యాక్ చేసి ఉంటుంది. వెరీ స్మాల్ సిలికాన్ చిప్స్ ఒక సూటబుల్ కేసెస్లో మనకి ఉంచుతారు. అంటే సపోజ్ ఇది మెటల్ కేస్ అండి, ఇక్కడ ఇది మెటల్ కేస్, ఇది మెటల్ కేసు. సో మనకి మెటల్ కేస్కి వచ్చేటప్పటికి 5 అవైలబుల్ ఉంటాయి. దానికి 8 కానీ 10 కానీ 12 కానీ లీడ్స్ మనకి ఇక్కడ ఉంటాయండి. లీడ్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, లీడ్స్ ఉంటాయి మెటల్ లాగా. 5 కానీ 10 కానీ 12 కానీ లీడ్స్ ఉంటాయి. మెటల్ కేసులో మనకి ఇది ఉంటుంది. 2-5 అన్న ప్యాకేజ్ వచ్చేటప్పటికి 8 లీడ్స్ తోటి ఉంటుంది. ఇక డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్, DIP డిప్ ప్యాకేజ్ అని అంటాం. ఈ డిప్ ప్యాకేజ్ ఇది డిప్ ప్యాకేజ్. ఈ డిప్ ప్యాకేజీలకి 8 కానీ 14 పిన్స్ కానీ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి 8 అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అంచేత మనకి ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేవి ప్యాకేజ్ అనేది 8 పిన్స్ది మనకి ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ పేజీలో కూడా ఉన్నది 8 పిన్స్ది. ఇక్కడ చూడండి, దీన్ని నాచ్ అంటారు. అదే మీ ఫోన్కి ఎలాగైతే నాచ్ ఉంటుందో అలాగే ఆ నాచ్ పక్కన ఒక బ్లాక్గా ఒక హోల్ కాదు, ఒక దీని కింద ఉంటుంది. సో దాన్ని 1 కింద ఇండికేట్ చేస్తాం. ఆ 1 దగ్గర అప్సెట్ నల్ అని ఉన్నది చూసారా, అప్సెట్ నల్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఏమి ఇవ్వకపోయినా సరే అవుట్పుట్లో వోల్టేజ్ వచ్చేస్తుంది. దాన్ని నలిఫై చేయడానికి కొంత ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వాలి అని చెప్పాను చూసారా, వోల్టేజ్ ఇన్పుట్ అప్సెట్ వోల్టేజ్ అని. ఆ ఇన్పుట్ అప్సెట్ వోల్టేజ్ ఇక్కడ ఇవ్వాలండి. ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర కాదండి, ఇక్కడ ఇవ్వాలండి. ఇన్పుట్ అప్సెట్ వోల్టేజ్ నల్లో ఇక్కడ ఇవ్వాలి. ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. అంటే ఈ లోపల ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. అలాగే VEE అంటున్నాం. VEE అంటే ఇలాగా 2 ఇలా ఇస్తున్నాం, అవి VEE అని. VEE అంటే ఇది మాట, ఇది నెగిటివ్ని VEE అంటున్నాం. పాజిటివ్ ఉన్నదాన్ని VCC అంటాం. ఆ VCC ఇది. ఈ 8th పిన్ నాట్ కనెక్టెడ్. అలాగే 6th పిన్ అవుట్పుట్. అలాగే ఒక్కొక్కసారి అప్సెట్ నల్లో ఇంకోటి కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలా అప్సెట్ నల్లో ఇంకోటి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ 5th పిన్ని కూడా ఉపయోగిస్తాం ఓవరాల్గా. సో ఇవి మనకి ప్యాకేజ్ వోల్టేజ్ ఐడెంటిఫికేషన్స్. ఇంకా మనం కొంత డీప్గా వెళ్తే ఈ రౌండ్గా ఉండే దాంట్లోకి వచ్చేటప్పటికి చూడండి, ఒకటి అప్సెట్ నల్, 5th కూడా దాని ఆపోజిట్లో ఉన్నది కూడా అప్సెట్ నల్. అంటే ఒక చిన్న ఒక రేక్ లాగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఉన్నది కదండి, దీనికి ఒక చిన్న రేక్ లాగా ఇలాగా ఫ్రంట్కి వచ్చి ఉంటుంది అనమాట. అలా ఫ్రంట్కి వచ్చి రేక్లా ఉన్నది అంటే అక్కడ మనకి ఏముంది అంటే నాట్ కనెక్టెడ్ అని అర్థం అన్నమాట. ఆ పిన్ దగ్గర, ఈ పిన్ దగ్గర నాట్ కనెక్టెడ్ 8. దాని తర్వాత దాని పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది అప్సెట్ నల్. తర్వాత ఇన్వర్టింగ్ ఇన్పుట్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. తర్వాత మనం 4 వోల్టేజ్ నెగిటివ్ ఇవ్వాలి ఇక్కడ. అదే 4 నెగిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి ఇక్కడ.
అలాగే 7th వచ్చేటప్పటికి పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి, అంటే విసిసి అనేది అన్నాం, ఇదేమో విఈఈ అన్నాం, అవి మాట అవి. నెక్స్ట్ తర్వాత 6th దగ్గర అవుట్పుట్ తీసుకుంటున్నాం, 5th దగ్గర అప్సెట్ నల్. ఇది ఏంటి మెటల్ కేస్ డిప్ 8 పిన్ది. ఇక డిఐపికి వచ్చేటప్పటికి 8 పిన్కి వచ్చేటప్పటికి ఒకటి అప్సెట్ నల్, సెకండ్ వన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, థర్డ్ వన్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, అలాగే 4th వన్ నెగిటివ్ ఇస్తాం, అలాగే 7th వన్ కూడా మనం పాజిటివ్ ఇస్తాం, 5th వన్ అప్సెట్ నల్, 6th వన్ అవుట్పుట్, 8th వన్ నాట్ కనెక్టెడ్. సో ఈ విధంగా మనం వోల్టేజెస్ ఇస్తాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత ఇవ్వాలండి అంటే 12 volts ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ 12 volts ఇవ్వాలి. ఈ ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ లో మనం ఏసీ సిగ్నల్స్ కానీ లేకపోతే మిగతా ఏ సిగ్నల్స్ అయితే ఉన్నాయో ఆ సిగ్నల్స్ మనం ఇస్తామండి. ఇక్కడ ఏ సిగ్నల్స్ అయితే ఇస్తామో ఆ సిగ్నల్స్ మనం అక్కడ ఇన్వర్టింగ్ కానీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైరా, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైరా, లేకపోతే డిఫరెన్షియేటరా, కంపరేటరా, సమ్మరా, యాడరా అన్న దాన్ని బట్టి ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ కి ఏసీలు ఇస్తామా డీసీలు ఇస్తామా అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఒక మనకి చాప్టర్లోకి వచ్చేటప్పటికి మ్యాక్సిమమ్ అన్నీ అయిపోయినట్టే. కాన్ఫిగరేషన్స్, ఓపెన్ లూప్ కాన్ఫిగరేషను, క్లోజ్డ్ లూప్ కాన్ఫిగరేషన్. ఓపెన్ లూప్ indicates there is no feedback from outside to input. ఇది అవుట్ సైడ్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ నుంచి మనం ఏం చేస్తున్నాము, ఇన్పుట్ కి ఏమీ ఇవ్వట్లేదండి, నో ఫీడ్బ్యాక్, ఏమీ కలపట్లేదు, వైర్తో ఏమీ కలపట్లేదు. అలాంటి దాన్ని ఏమంటారంటే ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ అంటారు. ఈ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే సపోజ్ మనం వోల్టేజ్ కొంచెం తక్కువ వోల్టేజ్ ఇచ్చామండి ఇన్పుట్ కింద, ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కి ఇన్పుట్ కింద తక్కువ వోల్టేజ్ ఇచ్చాం. తక్కువ వోల్టేజ్ ఇస్తే అది కొంచెం యాంప్లిఫై అయింది, ఎలా వచ్చేస్తుంది, యాంప్లిఫై అయింది వచ్చేసింది అవుట్పుట్లో. కానీ ఈ వోల్టేజ్ కొంచెం ఎక్కువ వోల్టేజ్ ఇచ్చాం అనుకోండి, సపోజ్ కొంచెం పెద్ద వోల్టేజ్ ఇచ్చాం అనుకోండి, ఎలా ఇచ్చామనుకోండి ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇస్తే మనకి వచ్చే అవుట్పుట్ ఇలా కట్ అయిపోతుందండి. ఇలా కట్ అయిపోతున్నది ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ మనం తిరిగి పొందడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం కలుపుతామండి. అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. ఇలాగా పాజిటివ్ టెర్మినల్కి ఎలా కింద కలిపాం అనుకోండి, అప్పుడు దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. సో ఒకసారి చూద్దాం. ఓపెన్ లూప్ కాన్ఫిగరేషను మనకి ఏంటి, ఏమి ఫీడ్బ్యాక్ ఏమి ఉండదు అనమాట. అవుట్పుట్ నుంచి తీసుకొచ్చి ఇన్పుట్కి ఏమీ కలపరు. మనకి దీని ఫార్ములా వచ్చేటప్పటికి అవుట్పుట్ వోల్టేజ్ దేన్ని బట్టి వస్తుంది అంటే ఏ ఇంటూ విఐడి అని వస్తుంది. వీటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో విఐడి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తాం, V1 మైనస్ V2 ఏదైతే ఉందో అది. సో దాని నుంచి మనకి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఇక క్లోజ్డ్ లూప్లోకి వచ్చేటప్పటికి మనకి ఒకటి గ్రౌండ్ చేసేసి ఇంకొక దానికి ఏసీ వోల్టేజ్ ఇచ్చామండి. ఏసీ వోల్టేజ్ ఇచ్చిన తర్వాత మనం అవుట్పుట్ వచ్చింది, అవుట్పుట్ నుంచి మళ్ళీ తీసుకుని వచ్చి రెసిస్టెన్స్ ద్వారా మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసామండి. ఇలా కనెక్ట్ చేయడంతో మనకి ఏమవుతుందంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటారు. ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కలపడం వల్ల మనకి యాంప్లిఫికేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో దీన్ని మనం మ్యాక్సిమం పాసిబుల్ గెయిన్ ప్రొవైడెడ్ given amplifier is referred as open loop voltage gain అని చెప్తున్నాం. సో షోస్ ద క్లోజ్డ్ కాన్ఫిగరేషన్. ఇది క్లోజ్డ్ లూప్ కాన్ఫిగరేషన్. దీంట్లో మనకి ఆర్ఎఫ్ ఉన్నది. ఇది ఆర్ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అని అంటాం. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఏ రెండిట్ల మధ్యన ఉన్నది
అవుట్పుట్కి ఇన్పుట్కి మధ్యన ఉన్నది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. అదే ఇక్కడ ఇచ్చాడు, దిస్ ఫీడ్బ్యాక్ పాత్, దాని ఫీడ్బ్యాక్ పాత్ అంటున్నారు. ద పార్ట్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ ఫీడ్బ్యాక్ టు ఇన్పుట్ సిగ్నల్ని మనం ఇస్తున్నాం. అప్పుడు ఎఫెక్టివ్ గెయిన్ ఆఫ్ ద ఆప్ యాంప్ ఈజ్ రిడ్యూస్డ్. అప్పుడు ఏమవుతుంది, ఎఫెక్టివ్ గెయిన్ అనేది కొంచెం రిడ్యూస్ అవుతుంది. రిడ్యూస్ అయినప్పటికీ ఏమవుతుంది, వేవ్ ఏదైతే మనం ఇచ్చామో అలాంటి వేవే వస్తుంది మనకి, కరెక్షన్ అయ్యి. అంతే తప్ప కొంత కట్ అయిపోయి మనం ఇచ్చిన సైన్ వేవ్ మనకి అవుట్పుట్లో సైన్ వేవ్ లా రావట్లేదు అనుకోండి, ఆ గెయిన్ వచ్చినా ఉపయోగం లేదు. నేను ఏదో మాట్లాడతాను, అందులో జూమ్లో అది మీకు సిగ్నల్ లేదు, నేను ముక్క మాట్లాడుతున్నట్టు వినపడ్డది అనుకోండి, ఉపయోగం లేదు. సో సేమ్ అలాగా ఓపెన్ లూప్లో అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే గెయిన్ పెంచడానికి ప్రయత్నించామో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి ఇలాగా కరెక్ట్గా రాదు. అలా కరెక్ట్గా రావడం కోసం ఏం చేస్తారు, నెగిటివ్ లూప్ని అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం వల్ల ఫైనల్గా మనకి మంచి అవుట్పుట్ వస్తుంది, గెయిన్. మళ్ళీ దాన్ని పెంచుకుంటారు కావాలంటే ఇంకొక ఆపరేషనల్ యాంప్లిఫైర్ పెట్టుకుని ఇంకోసారి యాంప్లిఫై చేసుకుంటారు. అలా యాంప్లిఫై స్టేజెస్లో యాంప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది, చక్కగా ఏదైతే ఉన్నదో స్పష్టంగా అది యాంప్లిఫై అవుతుంది, ఆ సిగ్నల్ కరెక్ట్గా యాంప్లిఫై అవుతుంది. సో ద గెయిన్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్, ఇక్కడ వచ్చే గెయిన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటున్నాం. సో క్లోజ్డ్ లూప్ గెయిన్ని ఏసీఎల్ అని అంటున్నాడు. ఓపెన్ లూప్ గెయిన్ వచ్చేటప్పటికి ఏఓఎల్ అంటున్నాడు. కామన్గా మనం ఏ అనేస్తూ ఉంటాం జనరల్గా. రెండు యూజ్ చేసినప్పుడు మాత్రం ఏఓఎల్లో ఏసీఎల్ అని చెప్తాం మనం. సో ఏసీఎల్ ఈజ్ ఈక్వల్ టు V0/VI అన్నాడు. ఎందుచేత ఇక్కడ V2 అన్నది అసలు లేనే లేదు, గ్రౌండ్ చేసేసి ఉన్నది. అందుకని ఇక్కడ ఎంత ఇస్తున్నామో అదే మనకు గెయిన్ కింద వస్తుంది అన్నమాట, అవుట్పుట్ కింద వస్తుంది. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ACL ఇంటూ VI అని రాసుకోవచ్చు. ఓవరాల్గా ఇవి మనకి మనం ఈరోజు క్లాస్లో ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం అంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఒక 6 పాయింట్స్ ఎన్నో రాసుకున్నాం, 7 పాయింట్స్. అది ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీగా ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది, అప్సెట్ వోల్టేజ్ ఏమి ఇవ్వకపోయినప్పటికీ బాగా 0 వస్తుంది, అలాగే ఇన్ఫినిట్ బ్యాండ్ విడ్త్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది, గెయిన్ అనేది కూడా ఇన్ఫినిటీ ఉంటుంది, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, స్లూ రేట్ ఇన్ఫినిటీ ఉంటుంది. చూడండి చక్కగా నీట్గా 4, 5, 6, 7 ఇవన్నీ కూడా ఇన్ఫినిటీ అండి, అవన్నీ ఇన్ఫినిటీగా. సో అలాగే మనకి ఫస్ట్ పాయింట్ కూడా ఇన్ఫినిటీ అండి. సెకండ్, థర్డ్ ఒకటి మాత్రం 0, సెకండ్, థర్డ్ 0, మొత్తం అన్ని ఇన్ఫినిటీ. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ, అలాగే ఇన్ఫినిట్ బ్యాండ్ విడ్త్, గెయిన్ ఇన్ఫినిటీ, కామన్ సిఎంఆర్ఆర్ ఇన్ఫినిటీ, స్లూ రేట్ ఇన్ఫినిటీ. కేవలం మాత్రం అవుట్పుట్ రెసిస్టెన్స్ 0, అలాగే ఇంకొకటి మనకి ఆఫ్సెట్ వోల్టేజ్ 0. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలా కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుని, కాన్సెప్ట్ వర్చువల్ గ్రౌండ్ యొక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకుని, మనం RIN ఈజ్ ఇన్ఫినిటీ అయితే I1 ఈజ్ I2 ఈజ్ 0 అవుతుంది. అందుచేత A ఈజ్ ఫార్ములా ఏంటి, V0/VID. సో V2 మైనస్ V1 ఈజ్ ఏమవుతుంది, V0/A. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ లో ఏ వాల్యూ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసేసాం. సో V1 ఈజ్ V2 ఈజ్ 0, V1 ఈజ్ V2. సో V2 ఈజ్ 0 కాబట్టి V1 ఈజ్ 0. సో అందుచేత వర్చువల్ గ్రౌండ్ G అనేది వర్చువల్ గ్రౌండ్ లో ఉంది అని చెప్తాం. అంటే మనం వైర్ తోటి ఏది కలపకపోయినా సరే ఖచ్చితంగా మనకి ఎలా కలిపి ఉన్నది, గ్రౌండ్కి కలిపి ఉన్నది. ఇది కాన్సెప్ట్. మన ఒక కాన్సెప్ట్ ఏంటది, ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఇంకొకటి ఏంటంటే ప్యాకేజింగ్లోకి వచ్చేటప్పటికి 2 టైప్స్ ప్యాకేజింగ్లు ఉన్నాయి.
మెటల్ కేసు డ్యూయల్ ఇన్ ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లోకి వచ్చేసి మెటల్ కేసులో 8, 10, 12 ఇలాంటి లీడ్స్ ఉంటాయి. సో T5 ప్యాకేజింగ్ అనేది మనకి 8 లీడ్స్ తోటి వస్తుంది. అలాగే డ్యూయల్ ఇన్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి దీంట్లో 8 కానీ 14 పిన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద వైడ్లీ యూజ్ 8 పిన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ 2 డయాగ్రామ్స్ వేస్తాం. వాటికి ఏమేమి నెంబర్లో చూసుకోవాలి. 1, 5 నల్ అప్సెట్స్, అది 2, 3 ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్, 4, 7 ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వోల్టేజెస్ ఇవ్వాలి. 6 దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం. 8 నాట్ కనెక్టెడ్. ఇందులో కూడా అంతే అండి. 1, 5 అప్సెట్ నల్, 2, 3 ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్, 4, 7 ప్లస్ మైనస్ ప్లస్ వోల్టేజెస్ ఇవ్వాలి. 6 దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం. 8 నాట్ కనెక్టెడ్. ఇక ఓపెన్ లూప్ క్లోజ్డ్ లూప్ కాన్ఫిగరేషన్స్ ద బిలో ఫిగర్ షోస్ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ అని రాస్తారు. ఆ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ వేస్తారు. అక్కడ వచ్చే గెయిన్ ఏమంటారు? ఓపెన్ లూప్ గెయిన్ అంటారు. అంటే ఏఓఎల్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది. ఇది V0/VID వాల్యూ. సో అలాగే బిలో ఫిగర్ షోస్ క్లోజ్డ్ లూప్ కాన్ఫిగరేషన్. క్లోజ్డ్ లూప్ కాన్ఫిగరేషన్కి వచ్చేటప్పటికి ఏం చెప్తాం? ఒక రెసిస్టెన్స్, RF రెసిస్టెన్స్ ఇన్ బిట్వీన్ అవుట్పుట్ టు ఇన్పుట్ as shown in figure. So the part of output signal is feedback to the input terminal. Input terminal కి through RF ద్వారా కనెక్ట్ చేస్తున్నాం. అక్కడ RF దగ్గర మన రెసిస్టెన్సే పెట్టాలంటే పెట్టక్కర్లేదు, కెపాసిటర్ కూడా పెట్టవచ్చు. కొన్ని సర్క్యూట్స్ లో మనం కెపాసిటర్ కూడా యూజ్ చేస్తాం ఫీడ్బ్యాక్ కింద. అలాగే ఎఫెక్టివ్ గెయిన్ ఏమవుతుంది? ఇందులో రిడ్యూస్ అవుతుంది కానీ గెయిన్ మాత్రం కరెక్ట్ గా వస్తుంది మనకి. ద ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ లూప్ గెయిన్. దీని క్లోజ్డ్ లూప్ గెయిన్ ని మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం? ACL తో ఇండికేట్ చేస్తున్నాం. సో ACL ఈజ్ ఈక్వల్ టు V0/VI. సో ఇదండి మనకి ఈ చాప్టర్ లో మనకి సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి 2 ఎస్ఏలు చెప్పుకున్నాం. ఆ 2 ఎస్ఏలు ఏమేంటి? ఒకటి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, రెండోది మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. తర్వాత ఇవన్నీ మధ్యలో చిన్నవి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ 5 మార్క్స్ అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్లు ఇలాంటివన్నీ కూడా దీంట్లో చిన్న ముక్కల కింద అడగడానికి అవకాశం ఉంది. ఇదే యూనిట్ మొత్తం అంతా. స్మాల్ యూనిట్ అని చెప్పాను. 2 డేస్లో 3 డేస్లో అయిపోతుంది అన్నాను. ఇదేనండి. దీనికి ఇంకా కామన్ మోడ్లో ఏమేమి కలపవచ్చు, లేకపోతే సిరీస్లో అదేంటి డిఫరెన్షియల్ మోడ్లో ఎలా కలపవచ్చు, ఇలాంటివి కొన్ని టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అవి మనకేమి పెద్దగా ఉపయోగం ఏమి ఉండవండి. అంటే బేసిక్స్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోవటానికి బేసిక్స్. సో క్లాసు ఎండ్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ చూడమ్మా, ఆల్రెడీ మీకు అసైన్మెంట్స్ 2 అసైన్మెంట్స్ పెట్టామండి. ఈ మాస్ఫెట్ ఒకటి, డి మాస్ఫెట్ ఒకటి. అవి 2 కూడా కొంచెం జాగ్రత్తగా నోట్స్ అది రాసుకుని అసైన్మెంట్స్ అప్లోడ్ చేయండి. అంటే కొంతమందికి వైజ్ యాప్లో అప్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. అంటే డైరెక్ట్గా మన దాంట్లో వెళ్ళట్లేదు, క్లౌడ్లోకి ఇన్స్టాల్ అవ్వాలి. క్లౌడ్లో ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. అంతే తప్ప